హలో అండి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్ అయితే చూసారు కదా! మీరు మా వీడియోస్ మీకు నచ్చట్లేదండి. ఎవరు కామెంట్ అయితే చేయట్లేదు. బావుంటే బావుందని, లేకపోతే లేదని అయితే చెప్పొచ్చు. చాలామందయితే చూస్తున్నారు. కానీ ఏం మెసేజ్ అయితే ఇవ్వట్లేదు. ఎలా చేస్తున్నాము ఏంటి అనేది. ఈరోజైతే మేము చిలుకూరు వెళ్తున్నామని చెప్పాను గదా! లాస్ట్ వీడియోలో డీఎస్ఎల్ మాల్ వీడియో అయితే చూసారు గదా! చిలుకూరుకి వెళ్ళడానికైతే మార్నింగ్ ఎర్లీగా లేసి పిల్లల్నయితే రెడీ చేసుకొని టిఫిన్స్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నాము. అక్కడికి వెళ్ళడానికి అక్కడికి ఇంకా భోజనం కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం అనమాట. పులిహోర చేసుకొని ఇక్కడ టిఫిన్ అయితే బోండా అయితే చేశాము. పిల్లలు రెడీ అయితే ఉన్నారు. ఇంకా టిఫిన్ చేసుకొని వెళ్ళడమే అనమాట. పిల్లలైతే రెడీ అవుతున్నారండి. ఇక్కడ వాళ్ళ ఇష్టానికైతే వదిలేసాము. వాళ్ళు రెడీ అవుతారు, అందరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ ఇష్టమైన హెయిర్ స్టైల్స్ వాళ్ళదైతే వాళ్ళు చూసుకుంటున్నారు. మేమైతే వంట చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత మేము రెడీ అయ్యాము. ఇంకా వెళ్ళడమే ఉందన్నమాట. బాక్సెస్ అన్నీ పెట్టుకొని పూజ కూడా అయిపోయింది ఇంట్లో. ఇక్కడి నుంచి 9కి అలా బయలుదేరదాం అనుకున్నాము. ఆ టైంకి అయితే రెడీ అయ్యాము. ఇంకా వెళ్ళడమే అనమాట. బాక్సెస్ కూడా కట్టి పెట్టుకున్నాము. ఇంకా వీళ్ళ మేకప్ అయితే అవ్వట్లేదు. ఎంతైనా అద్దం దగ్గరే ఉండిపోతున్నారనమాట. చూసారు కదా పిల్లలు, ఒకసారి అయితే అయిపోయింది మేకప్. మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే పౌడర్ అద్దుతున్నారనమాట. ఇంకా ఎంత వెళ్ళినా మేము వెళ్ళేది బస్లోనే. అదైతే అక్కడికి వెళ్ళే వరకు అయిపోతుంది. మేము నాగోల్ నుంచి మెహదీపట్నం వెళ్ళి అక్కడి నుంచి చిలుకూరు వెళ్ళాలి. టైం ఎంత పడుతుందో చూద్దాము. ఇక్కడ నుంచి మెహదీపట్నంకి 1.5 అవర్ 1 అవర్ అయితే పడుతుందని అయితే అనుకుంటున్నాము. ఇక్కడ పిల్లలైతే మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తామని చెప్పేసి వీడియో తీయమన్నారు. చెప్పమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అక్కడ దానికైతే అందరైతే నవ్వుతున్నారనమాట. ఇక్కడ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ పిల్లలైతే అందరికీ హాయ్ చెప్తాము మేమని చెప్తున్నారండి. ఇక్కడ పిల్లల కోసమైనా ఒక మెసేజ్ చేయండి. ఓకే. బస్ స్టాప్‌కి రాగానే అయితే బస్ అయితే వచ్చేసింది. బస్ ఎక్కేసామనమాట. లక్కీగా ప్లేస్ కూడా దొరికింది. పిల్లలు కూర్చున్నారు. కాసేపు అయ్యాక వాళ్ళు అలసిపోయి నిద్రపోయారనమాట. మెహదీపట్నం వరకే 1 అవర్ పైనే పట్టిందండి. అక్కడి నుంచి చిలుకూరు బస్ కూడా తొందర అయితే దొరకలేదు. ఒక 15 మినిట్స్ అలా వెయిట్ చేసాము. నెక్స్ట్ బస్ వచ్చింది. అక్కడి నుంచి కూడా చాలా టైం పట్టిందనమాట. చిలుకూరు అయితే చేరుకున్నాము. ఇక్కడ దిగేసి గుడికి వెళ్తున్నాము. Internet configuration setup successful. మేము వెళ్ళిందైతే క్రిస్మస్ హాలిడేస్ కదండి. అప్పుడైతే పబ్లిక్ బాగానే ఉన్నారు. అందులోటి పంతులు గారు ఏం చెప్తున్నారంటే ఫ్రీ బస్సెస్ అని చెప్పేసి జనాలంతా గుళ్ళకైతే వెళ్తున్నారు అని చెప్పేసి అన్నారు. నిజానికైతే అక్కడ పబ్లిక్ చాలా ఉన్నారు. ఇక్కడ పిల్లలైతే నామాలు పెట్టించుకుంటున్నారనమాట. ఆ టైంలో జనవరి 1 వరకు అయితే ప్రదక్షిణాలు లేవు అని అయితే చెప్పారు. 108 ప్రదక్షిణలు ఉంటాయి కదా, అవైతే లేవు. ఇప్పుడు పబ్లిక్ ఎక్కున్నారు కదా అని చెప్పేసి చెప్పారనమాట. కొబ్బరికాయలు అయితే ఇక్కడే కొట్టాలని చెప్పారండి. లోపల కొట్టేది ఏమి ఉండదు అన్నారు. ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని తులసి మాలలు ఇచ్చారు. కొబ్బరికాయలు తులసి మాలలు కలిపి 150 రూపాయలు తీసుకోవాలి, 7 మూరలు అని చెప్పి ఇచ్చారనమాట బయట. కానీ ఇక్కడ కొట్టడానికి కొబ్బరికాయ అయితే కొట్టాము, తులసి మాలలు అయితే ఊరికే తీసి పక్కన వేశారు. అలా బాధ అనిపించింది అనమాట. దేవుడికైతే వేయలేదు. ఇక్కడ నుంచి క్యూ లైన్లో మేమైతే వెళ్తున్నాము దర్శనానికి. క్యూ లైన్ దగ్గర అయితే జనాలు తక్కువే అనిపించారు. లోపలికి వెళ్ళాకైతే చాలామంది అయితే ఉన్నారు.
1500 to 1000 అన్నాడు మరి ఈరోజు బయట వరకే వీడియో తీసానండి, లోపలైతే తీయలేదు, తీయొద్దని చెప్పేసి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది, బయటికి వచ్చేసాము. ఇక్కడ షాపింగ్స్ అయితే ఉన్నాయన్నమాట, కావాల్సినవి అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ చిన్న శివాలయం ఉంది, అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి పిల్లలకు కావాల్సినవి అయితే చూస్తున్నారు. ఇక్కడ పిల్లలకైతే గోలి సోడా కనిపించిందండి, ఇక్కడ వాళ్ళకి అది కావాలని అడిగారు. మోక్ష ముందు కంటే తిరుగు అంటే గోలి ఇలా గోలి గోలి చూడ మామయ్యకి ఫోటో పెట్టి తీస్తా. బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చి గోలి చూడకు మా పిల్లలు. ఫ్రెండ్స్, ఇదండి మేము పిల్లలతో కలిసి వచ్చి చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. నెక్స్ట్ వాళ్ళకి ఆకలి వేస్తుందంట, భోజనాలు చేసుకొని నెక్స్ట్ ఇక్కడే అనమాట బస్ స్టాప్, అక్కడ బస్ ఎక్కేసి వెళ్దాం అనుకుంటున్నాము. పిల్లలకి బస్ స్టాప్ దగ్గర ఇదైతే కనిపించింది, కావాలని చెప్పేసి తీసుకున్నారు. అందరూ కలిసి షేర్ చేసుకుంటున్నారు, ఈలోపు బస్ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.